36వ డివిజన్ నిర్మల్ నగర్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. 4వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి తెలుగుదేశం పార్టీ నేతలు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. రాక్షస పాలన పోయి రామరాజ్య పాలన వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దాయినేని ధర్మ, మండవ మురళీకృష్ణ, దీపు తదితరులు పాల్గొన్నారు. అడిగి పెట్టు ఫ్యాక్టరీ ఉంటాయి వాళ్ళకు. చూడండి అందరూ వద్దిల్లాలి తెలుగుదేశం పార్టీ, వద్దిల్లాలి తెలుగుదేశం పార్టీ, వద్దిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వద్దిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వద్దిల్లాలి రామచంద్ర జనార్దన్ గారి నాయకత్వం. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆయన సహచర మంత్రివర్యులకు మా శుభాకాంక్షలు. అలాగే మా 36 వార్డు మా కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా మా 36 వార్డు తరఫున కేక్ కటింగ్ చేశారు మా లోకల్ కార్యకర్తలందరూ. వీళ్ళందరూ బాగా కష్టపడి పనిచేశారు. వీళ్ళందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటాం. అలాగే అత్యధిక మెజార్టీతో గెలిచిన మా డైనమిక్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. శుభాకాంక్షలు ఆయనకు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 36వ డివిజన్లో మా ప్రీతమ నాయకులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ సంబరాలు చేసుకోవటం జరిగింది. ఎందుకనంటే గత 5 ఏళ్లలో ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలు కానీ అట్లాగే మా టీడీపీ కార్యకర్తలు కానీ అందరూ కూడా ఎంతోమంది ఇబ్బందులకి, అక్రమ కేసులకి ఎన్నిటికో గురయ్యారు. ఈ రాక్షస పాలనలో ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనలో ఎప్పుడెప్పుడు వీళ్ళకి చరం గీతం పాడి ఎప్పుడెప్పుడు ఇది చేద్దామని చెప్పి రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. దరిదాపు 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన కావాలి అని చెప్పి ఇవాళ రాష్ట్రం మొత్తం బ్రహ్మరథం పట్టి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సముచితమైన నిర్ణయాలతోటి ఆయన కూడా ముందుకొచ్చి ఉమ్మడి కుటుంబంగా బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు అట్లాగే టీడీపీ అందరూ ఏర్పడి ఈ నియంత పాలనే ప్రజలు అట్లాగే వీళ్ళందరూ కూడా నాయకులు సమిష్టి నిర్ణయాలతో తరిమి కొట్టడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి తల నెత్తికెక్కకుండా గర్వంగా ఇదవకుండా పరిపాలించాలే కానీ ఒక ఇట్లలాగా పరిపాలిస్తే వాళ్ళు ఏ తీర్పిస్తారో మీరు చూశారు. అట్లాగే మా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఉంది. రాబోయే రోజుల్లో ఆయన అనుభవంతో ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతూ ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆశించారో దానికి అనుగుణంగా ఆయన ఈ రాష్ట్రాన్ని ఈ భారతదేశంలో బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారని చెప్పి ఆశిస్తూ, అట్లాగే ఇక్కడ మా ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారు డీజే గారు మంచి మెజార్టీతో ఎన్నడూ లేని విధంగా 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు లేని మెజార్టీతో గెలిచారు. ఆయన అడుగుదాడలో మేమందరూ పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ అందుబాటులో ఉండి టీడీపీకి నాయకులుగా కార్యకర్తలుగా మేమందరం సేవ చేస్తామని చెప్పి తెలుపుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని 36వ డివిజన్లో పెట్టుకున్నందుకు ప్రతి ఒక్క నాయకులకి, డివిజీ కమిటీ సభ్యులకి, అట్లాగే అధ్యక్షుడు నల్లూరు ప్రదీప్ గారికి, శారదన్న గారికి, అట్లాగే మల్లన్నకి, వెంకటరావునికి, బుజ్జన్నకి అందరికీ పేరు పేరున ఇక్కడ ఉన్న పెద్ద మన మండవ మురళి గారికి ప్రత్యేకంగా అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ బాదరే మాస్టర్ గారికి అందరికీ ఈ డివిజన్లో పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. చాలా శుభకరమైనటువంటి రోజు. ఆంధ్రప్రదేశ్కి ఒక దౌర్భాగ్యమైనటువంటి సీఎంని పోగొట్టుకొని ప్రస్తుతం న్యూ సీఎం గారితో ప్రమాణ స్వీకారం చేయించినటువంటి అతి శుభకరమైన రోజుగా ఆంధ్రప్రదేశ్ జనాలందరూ కూడా ఇది ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటారని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులుగా ఉంటాయని చెప్పేసి, అలాగే
విపరీతమైన అభివృద్ధితో చంద్రబాబు నాయుడు ముందుకు ప్రయాణిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాము. దానికి తోడుగా జనసేన సైనికులైనటువంటి జనసేన నాయకులైతేమి, అలా పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మేము భావిస్తున్నాము. పోయిన రోజులన్నీ కూడా చాలా బ్యాడ్ డేస్గా మనం భావిస్తూ రాబోయే రోజులన్నీ కూడా చాలా శుభకరమైన రోజులని చెప్పేసి భావిస్తున్నాము. జై ఆంధ్రప్రదేశ్, జై జై చంద్రబాబు నాయుడు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు 4వ సభలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నరకాసుర వధ చేసి దీపావళి చేసుకున్నట్లుగానే ఈరోజు జగన్ అనే నరకాసురుణ్ణి ఒక కిమ్స్ కావచ్చు, ఇలాంటి నియంతని ఓటు ద్వారా వధ చేసి అతనికి జీవితంలో మళ్ళీ భవిష్యత్తు లేకుండా చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా 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 మంచి పని చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. అట్లాగే అతను చేసిన దురాఘాతాలు, అక్రమాలు, హింస అందరినీ ప్రతి పెద్దవాళ్ళ నుంచి కింద చిన్న వాళ్ళ దాకా మొత్తాన్ని చాలా హింస చేశాడు. అలాంటి వాటికి బుద్ధి చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్కి రుణం తీర్చుకున్నారు. కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ రోజు కోసం మేము చాలా నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ గారి నాయకత్వం.